హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మానవత్వ గుణం అనేది ప్రతి చోట కూడా కనబడుతుంది. చిన్న పెద్ద అని లేదు, ఎవరు వచ్చినా కానీ అయ్యా మాకు ఎలాంటి సమస్య ఉంది, అన్నా మాకు ఎలాంటి సమస్య ఉంది అని చెప్పగానే చాలు వెంటనే కూడా ఆయన చలించిపోయి కరిగిపోయి వెంటనే కూడా వాళ్ళకి ఏదో విధంగా సాయం చేయాలని చూస్తారు. అయితే కొద్ది రోజుల కిందట జనసేన పార్టీ ఆఫీస్ అంటే మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర జనవాణి కార్యక్రమాల్లోకి ఒక సమస్య అయితే వచ్చింది. ఆ సమస్యలో కీలకంగా చూసుకుంటే ఒక మహిళ తనకి ఎటువంటి ఆధారం లేదు, మేము బ్రతుకు తీరు అనేది చాలా కష్టతరంగా ఉంది, నా ఒక్క దాని మీద నా కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉందని చెప్పి ఆ మహిళ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఒక సమస్యను అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అంటే తనకి ఏదైనా జీవనాధారం చూపించండి, తనకి ఏదైనా ఉద్యోగం చేసుకునేటట్టు లేదనంటే ఇంకోటో అనేటట్టు ఒక సమస్య అయితే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళింది. వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు చలించిపోయి ఒక వారం రోజుల్లోపే పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యకి పూర్తి పరిష్కారం ఇచ్చారు. తన సొంత నిధులతో ప్రత్యేకించి కూడా ఆ మహిళకి రైస్ అమ్ముకోవడానికి ఒక బియ్యం కొట్టు అనేది ఓపెన్ చేసి దాంట్లో సరుకు కూడా పెట్టించి దాదాపుగా 3 లక్షల వరకు కూడా ఆర్థిక సాయంతో ఆ షాపుని ఓపెన్ చేశారని చెప్పి మనకైతే సమాచారం తెలుస్తుంది. ఆ ఓపెనింగ్కి ప్రత్యేకించి కూడా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను కానీ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ కానీ, మెయిన్గా అమ్మిశెట్టి వాసు కానీ ఇలా పలు కీలకమైన జనసేన నేతలందరూ కూడా ఆ షాప్ ఓపెనింగ్కి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఆ ఆడబిడ్డ అంటే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఒక జీవనాధారం అనేది ఒక జీవనోపాధి అనేది కలిగిందనేటట్టు అక్కడ చెప్పుకోవడం జరిగింది. కానీ ఆ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడమే లేటు. కేవలం వారం రోజుల్లోనే ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత స్పీడ్గా సమస్యని పరిష్కరిస్తున్నారనేది మనమైతే చూడొచ్చు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ, కీలకమైన సమస్యలు ఏ ఉన్నా కానీ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయమైన మంగళగిరి పార్టీ ఆఫీస్ వద్ద జనవాణి కార్యక్రమం అనేది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ జనవాణి కార్యక్రమం అనేది పెట్టడం జరుగుద్ది. అక్కడికి మీకున్న సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో మీరు అక్కడికి వెళ్ళినట్లయితే 100కి 100% ఆ సమస్య అనేది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుంది. ఆయన ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం చూపించడం అయితే జరుగుద్ది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఈ విజయవాడకు చెందిన మహిళ ఎవరైతే ఉన్నారో ఈవిడికి ఎటువంటి ఆధారం లేకపోవడంతో పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా సాయం కోరడానికి వెళ్ళినందుకు ఆవిడికి వెంటనే కూడా 3 లక్షల వరకు కూడా విలువ చేసే ఒక రైస్ షాప్ అనేది పెట్టడం జరిగింది. దాని ఓపెనింగ్కి ప్రత్యేకించి కూడా జనసేన నాయకులందరూ కూడా దగ్గరుండి పాల్గొని ఆ షాపు పెట్టారు అనేటట్టు ప్రచారం కూడా వాళ్ళే చేయడం జరిగింది. పెద్ద నాయకులు రావడం జరిగింది. ఆటోమేటిక్గా ఆ షాప్ అనేది అందరికీ తెలిసేటట్టు వాళ్ళే చేయడం జరిగింది. అంటే కష్టం ఉంది చాలు అని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందనంటే 100కి 100% సాల్వ్ అయ్యే విధంగా అంటే పరిష్కారం దొరికే విధంగా ఆయన వెంటనే కూడా స్పందించడం జరుగుద్ది. ఒక ఆడబిడ్డ ఖచ్చితంగా సమస్యల్లో ఉందనంటే పవన్ కళ్యాణ్ గారు వెంటనే కూడా స్పందించడం జరుగుద్ది, తగిన న్యాయం చేయడం జరుగుద్ది అనేటట్టు ఖచ్చితంగా ఈ విషయంలో మనం అయితే చాలా బలంగా చెప్పుకోవచ్చు.